కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని 1వ వార్డు దుస్థితి. ప్రశాంత్ నగర్ లో 2 రోజులుగా వర్షం కారణంగా కాలనీ నీట మునక కౌన్సిలర్ తీవ్ర ఆవేదన. 1వ వార్డులోని ప్రశాంత్ నగర్ కాలనీ ఇప్పుడు ఏకంగా భారీ చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు ఇళ్లలోకి చొచ్చుకుపోవడంతో కాలనీ వాసులు నానా ఆగచాట్లు పడుతున్నారు. ఈ దారుణ దుస్థితిని తెలుసుకున్న 1వ వార్డు టీడీపీ కౌన్సిలర్ పార్వతి వెంకటేష్ హుటాహుటిన పర్యటించారు. బాధితుల పక్షాన ఆమె ఎన్నిసార్లు మొత్తుకున్నా కౌన్సిల్లో ఏ కరువు పెట్టినా అధికారులకు చలనం లేకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. 1వ వార్డులో ఇంత ఘోరం జరుగుతున్నా ఈ నిర్లక్ష్యపు యంత్రాంగం ఏం చేస్తుంది అంటూ ఆమె మండిపడ్డారు. సమస్యను పరిష్కరించడానికి అధికారులకు ఎందుకు చేత కావడం లేదు అని నిలదీశారు. కాలనీవాసులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అధికారుల వైఫల్యమని తక్షణమే చర్యలు తీసుకోవాలని వాపోయారు. చెప్తాము, ఇది మాట్లాడదాము. అంత మున్సిపాలిటీలో ఏమన్నా నానేమన్నా ఏమన్నా తినే గింజలు కానీ ఏమన్నా కానీ ఇప్పుడు గింజలు కూడా వండుకునేకి మొత్తం నిండుకోవాలి. ఏం ఒకవేళ తినడానికి కూడా లేనంత ఇబ్బంది ఉండదు. ఇది బాలేదు చూడకడగా అమ్మ చిన్నపిల్లలు డెలివరీ అయిన పాప ఎట్లా దిగాలా, ఎట్లా పోవాలా, ఎట్లా తినే ఉండాలా అర్థమే కావడం లేదు. మరి నేను కూడా చాలా సార్లు గవర్నమెంట్ మున్సిపాలిటీలో అడిగినాను, నసప కాలువలు చేయండి చేయండి చేయండి, వర్షం వస్తే మా వాల్మీకి నగర్ మునిగిపోతుందని ఎన్నిసార్లు అడిగినానంటే అన్నిసార్లు అడిగినాను. మరి ఇంతవరకే చేయలేదు. ఇప్పుడు కమిషనర్ సార్ ఇప్పుడు ఈ వర్షంలోనే రావాలా. ఇప్పుడు వర్షంలో అయితే వచ్చాక అట్లా చూసుకుని పోయి అసలు కనీసం 30 ప్రాంతాలను పరిశీలించుకోకుండా పోయినాడు ఆయన. ఎప్పుడైనా ఎంపికైనా వస్తే పోమా, వర్షం వచ్చినప్పుడు రాలేదు, ఇప్పుడు ఎంపిక వచ్చినావు అని నన్ను నిలదీశాడు సార్. లేదాక ఈసారి కొంచెం గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నది. వాళ్ళు ఎట్లా తినాలో ఎట్లా, ఇప్పుడు బాలింత పిల్లల్ని పట్టుకొని ఎట్లా రావాలేమో, ఎట్లా తినాలో ఎట్లా ఉండాలేమో చూడగా దీని విషయంలో నేను దీని గురించే పోరాడుతాను నర్సప్ప, దీని గురించే పోరాడుతున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. కమిషనర్ సార్ ఏమంటాడు, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అప్పుడు బిల్లులు పడలేమంటే నర్సప్ప, ఇప్పుడు అప్పుడు బిల్లులు పడలేము, ఇప్పుడు చేయడానికి రారంటే మరి ఇప్పుడు మన వర్క్ ఇట్లే నిలబడినా జనాలు ఏమన్నా అయితే కూడా ఇంక ఇదే కాంట్రాక్టర్ ఇట్లే రాలేదంటారేమో. ఇప్పుడు పాములు వచ్చా, పురుగ పుట్టు వచ్చా, మనుషులకి ఏమన్నా అయిపోతే ఎట్లా ఇది. ఫస్ట్ వార్డు కౌన్సిలర్ పార్వతిని. నేను మా వాల్మీకి నగర్లో నేను పోరాడి గెలిచినాను. ఇప్పుడు ఇంత ఊరకాయ నేను కలవాటు చేపియండి, కాలువలు చేపియండి అని చాలాసార్లు మున్సిపాలిటీలో కొట్లాడడం జరిగింది. ఇప్పుడు మనుషులు ప్రమాదానికే వస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఇంత వర్షంలో పురుగ పుట్ర ఎక్కడ దాచుకోలేక ఇండ్లలోకి వచ్చినాయి, ఇండ్లు నిండిపోయినాయి. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఇది తర్వాత ఎవరిని అంటారు మనల్ని? ఏమో కౌన్సిలర్ అయ్యుండి ఒక కాలువైనా చేపలేదు, ఒక కలవటైనా చేపలేదు, ఇట్లా వచ్చింది కదా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు వండుకునేదానికి కూడా లేనట్లు ఉంది. మరి దీని గురించి కమిషనర్ సార్ మీరు ఏం చెప్తారో చెప్పండి, చర్యలు ఏం తీసుకుంటారో చెప్పండి. మీరు కూడా వచ్చిపోయినారంట. ఇది నేను నిడవడానికి కూడా నాకు ఇక్కడ రావడం లేదు, గుంతలు ఎక్కడున్నాయో తెలియదు, రోడ్ ఎక్కడుందో తెలియదు, అంత ఇది అయిపోయింది. దీని సమస్య ఏమనేది తీర్చండి. ఇప్పుడు వాళ్ళకి తినడానికి లేదు, వీళ్ళ పరిస్థితి ఎట్లా సార్? వీళ్ళు మరి ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎట్లా? ఇప్పుడు డెలివరీ అయిన బాలింతలు ఉన్నారు. దీని సమస్య ఎట్లా సార్? ఇది ఇంకా ఇప్పుడు వర్షం 2 రోజులు ఉందంట. ఏమైనా గప్పున మనుషులకు ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. దీని పరిష్కారం ఏమనేది మీరు చెప్పాలా సార్? మీరు ఈరోజు మన ప్రశాంత్ నగర్లో 1వ వార్డులో మన 1వ వార్డు కౌన్సిలర్ గారు పర్యటించడానికి సందర్భం ఏమంటే, గత 2 రోజుల నుంచి వర్షాలు భారీ ఎత్తున కురుస్తూ ఉన్నాయి. వర్షాలకు కారణంగా ఈ లోతట్టు ప్రాంతం, ఈ ప్రశాంత్ నగర్ కానీ వాల్మీకి నగర్ కానీ ఇక్కడ వడ్డేగిరి కానీ ఈ లోతట్టు ప్రాంతాలని అధికారులు గుర్తించి ఈ యొక్క నీరు ప్రభావం ఎక్కువ ఉంది.
ఈ ప్రసాద్ నగర్లో నీట మునిగి ఇళ్లలోకి నీరు పోయాయి. నిత్యావసర సరుకులు కూడా అన్నీ నాని ముద్దయిపోయాయి. కావున కమిషనర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి గారు కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాన్ని గుర్తించుకొని ఈ యొక్క సమస్యని నీరు సక్రమంగా వెళ్ళేదానికి పరిష్కారం చేస్తారని మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతాన్ని మీరు గమనించవచ్చు. ఈ లోతట్టు ప్రాంతాల్లో నుండి నీళ్లు వచ్చి ఇళ్లలో చొరబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా పుట్ర కూడా పాములు, పెద్ద పెద్ద పాములు కూడా ఇళ్ళలోకి వెళ్తున్నాయి. ఇళ్లలోకి వెళ్ళి ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా ఏర్పడినాయి. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలని గుర్తించి కమిషనర్ గారు, ముఖ్యంగా మీరు కమిషనర్ గారు, మా వార్డు కౌన్సిలర్ కూడా ఎన్నోసార్లు మీకు మా వార్డు తరఫున సమస్యల్ని విన్నవించారు. ఈ సమస్యల్ని పరిష్కరిస్తారని గత సంవత్సరం నుండి కూడా 2 సంవత్సరాల నుండి కూడా మన కౌన్సిలింగ్ హాల్లో కూడా లేవనెత్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు కూడా ప్రవర్తిస్తున్నారు కమిషనర్ సార్ గారు. కనీసం ఇక్కడ అందరూ ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తులే కాబట్టి మీరు కూడా ఈ యొక్క చర్యను, ఈ యొక్క లోతట్టు ప్రాంతాన్ని కూడా గమనించి ఈ కలవట్లు నిర్మించి కలవటు కూడా నిర్మిస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా కనీసం ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా ఇక్కడ వచ్చి చూసిన దాఖలు కూడా లేవు. కనీసం మీరు ఈ యొక్క ప్రసాద్ నగర్లో ఉన్నటువంటి, వాల్మీకి నగర్లో ఉన్నటువంటి ప్రజలు సమస్యలను పరిష్కరిస్తారని మా కౌన్సిలర్ పార్వతక్క వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మీరు ఈ యొక్క లోతట్టు ప్రాంతాలని పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాల్సిగా కోరుతున్నాము. ఇట్లు ప్రసాద్ నగర్ వాసు నరసప్ప. కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.